కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11 గంటల 30 నిమిషాలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ స్పీచ్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ ప్రసంగం పైన బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బడ్జెట్ సమావేశాల వేళ గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది. ఎల్లుండి శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. మరుసటి రోజు సభకు సెలవు ఉంటుంది. తిరిగి 12న బడ్జెట్ పైన సభలో చర్చించనున్నారు. సమావేశాలు ఈ నెల 17 వరకు నిర్వహించే అవకాశం ఉంది. గవర్నర్ స్పీచ్ ఒకరోజు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు మరో రోజు సభా సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనకు ఒకరోజు కేటాయించి 2 నుంచి 3 రోజుల పాటు బడ్జెట్ పైన చర్చించే అవకాశం ఉంది. నిజానికి ఈ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగాల్సి ఉంది. కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడం, త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతూ ఉండడంతో అసెంబ్లీ సమావేశాలు వారం రోజులకు మించి జరగవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకి ఎంత కేటాయింపులు చేశారనే దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తోంది. మరో 2 గ్యారంటీల అమలుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేయనున్నారు.